హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనకి చాలామంది నార్త్ ఇండియన్స్ ఛానల్ వీడియోస్ చూసి ఏమేంటంటే చాలామంది కోర్టు కేసు అంటే ఏంటని, అసలు కోర్టు కేసు ఏంటి, రీసెంట్గా నోటీస్ వచ్చింది కదా, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అసలు 10th ఉంటుందా ఐటీ ఉంటుందని చెప్పి దీనికి సంబంధించి మనకి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అలాగే నాకు పర్సనల్ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ చాలామంది వీడియోస్ చేస్తున్నారు వీటి మీద, ఈ నోటీసుల మీద. అందుకని చెప్పి అయితే మనం ఒకసారి చూద్దాం అసలు ఏంటి దీనికి సంబంధించిన ఒకసారి మీకు అయితే అప్డేట్ చేస్తాను. అది చూడండి, వీడియో అసలు ఏంటంటే ఇది కేసు అంటే కోర్టు కేసు అంటే ఏంటంటే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే 2025 అండ్ 24 నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, గ్రూప్ డీకి సంబంధించింది. ఇందులో ఏంటంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ ప్లస్ 10th ఎన్ఏసీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఈ విధంగా 3 అయితే ఇవ్వడం జరిగింది కదా. అసలు ఎందుకు 10th వాళ్ళకి ఎందుకు 10th అని తీసేయండి, ఐటీఐ ఓన్లీ మాకు ఉండండి అని చెప్పి ఈ విధంగా కోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం అనేది జరిగిందనమాట. అసలు దీన్ని ఏ విధంగా ఆధారం చేయడం జరిగిందంటే, మీరు గతంలో చెప్పారు కదా మాకు ఫస్ట్ 2018 చెప్పారంటే, ఫస్ట్ 2018 చెప్పారంటే ఫస్ట్ ఐటీఐ ఇచ్చాడు. ఐటీఐ తర్వాత మళ్ళీ 10th వాళ్ళు మాకు 10th కావాలంటే వాడు మళ్ళీ 10th అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. అది మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలా చేశారని చెప్పి కోర్టులో కేసు అనేది ఢిల్లీ హైకోర్టులో అయితే కోర్టులో కేసు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వరకు చూసుకుంటే 3-2 టైమ్స్ అయితే హీరింగ్ కూడా జరిగింది ఆల్రెడీ. అది చూడండి, ఈ ఫైనల్ డెసిషన్ అయితే ఎప్పుడు తీసుకుంటారు అది అవసరం మీకు అయితే. ఫైనల్ కేసు అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, అసలు ఏం రిప్లై వస్తుంది ఒకసారి చూడండి, వీడియోలో ఎంతవరకు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి, మీకు చూసుకున్నట్లయితే ఫస్ట్ రైల్వే బోర్డుకి ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది సుప్రీంకోర్టు నుంచి అయితే. ఓకేనా, అది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించింది అనమాట. అది లెవెల్ 1 గ్రూప్ డీకి సంబంధించింది. అది దీనికి సంబంధించింది మనకి రీసెంట్గా 22 మార్చిన అయితే ఒక హీరింగ్ జరగడం జరిగింది. అక్కడ ఏంటంటే కొన్ని ప్రూఫ్స్ అయితే డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 22 హీరింగ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ హీరింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 28 మార్చ్ అయితే ఫైనల్ డెసిషన్ అయితే ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ అన్నది చెప్పడం జరిగింది నోటీసులో. ఓకేనా, 28 మార్చ్ అయితే ఫైనల్ హీరింగ్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నార్మల్గా జనరల్గా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏ నోటీస్ అయినా చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటీస్ ఇచ్చారంటే అదే నోటీస్ అనేది ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకేనా, నార్మల్గా చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ నోటిఫికేషన్ అంటే ఫస్ట్ ఈ నోటీస్లో ఇన్ కేసు ఆఫ్టర్ అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా అయిన తర్వాత నార్మల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంటే ఈ చేంజెస్ అనేది చేయకూడదు అనమాట. ఓకేనా, ఇన్ కేసు బిఫోర్ షార్ట్ నోటీస్ ఇచ్చారనుకోండి, బిఫోర్ మీరైతే చేసుకున్నా పర్లేదు, చేసినా పర్లేదు, కానీ ఆఫ్టర్ అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ అనేది నార్మల్గా అయితే ఎడిట్ అంటే అదే క్వాలిఫికేషన్ చేయించడం ఇటువంటి అయితే నార్మల్గా అయితే చేయకూడదు. ఓకేనా, ఇది మనం చూద్దాం ఒకసారి ఏమవుద్దు. మన రీసెంట్గా చాలామంది మినిస్ట్రీ ఐసోలేటెడ్ పోస్టులు కూడా దీనికి కూడా ఇదే విధంగా క్వాలిఫికేషన్ అనేది ఆఫ్టర్ అప్లికేషన్ అప్లికేషన్ మధ్యలో అయితే ఇది కూడా చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇన్ కేసు దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడున్న నోటిఫికేషన్ సంబంధించింది ఇప్పుడు 32,000 వేకెన్సీ అయితే ఇచ్చారు కదా. ఐ థింక్ ఈ నోటిఫికేషన్ ఆఫ్టర్ 28 అయితే ఫైనల్ డెసిషన్ ఇక్కడ ఉంది కదా కోర్టు కేసు సంబంధించింది. నార్మల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న నోటిఫికేషన్ 32,000 వేకెన్సీ ఏదైతే ఉందో 2024 నోటిఫికేషన్, ఇందులో అయితే చేంజ్ చేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మేబీ 90% వరకు అయితే చేంజ్ చేసే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇదే ముందుకనేది వెళ్తుంది అనమాట. ఓకేనా, ఆల్రెడీ ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఓకేనా, 10th వాళ్ళు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఐటీ వాళ్ళు కూడా అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఐ థింక్ ఏంటంటే ఇదైతే చేంజ్ చేయడం అనేది జరగదు అనమాట 2024 నోటిఫికేషన్ అయితే మట్టుగా. ఇన్ కేసు ఇప్పుడు జరుగుతున్న కోర్టు కేసు అనేది అది ఇన్ కేసు సక్సెస్ అవ్వడం ఏంటంటే ఐటీఐ వాళ్ళే గెలిచి 10th రిమూవ్ చేశారు అనుకోండి. ఇన్ కేసు రిమూవ్ ఇటువంటి ఏమైనా అది జరిగితే ఇన్ కేసు మేబీ అయ్యే అవకాశాలు ఎప్పుడంటే ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న 2024 నోటిఫికేషన్ కాకుండా ఇన్ కేసు ఇయర్లీ క్యాలెండర్ ఉన్నాయి కదా, ఇన్ కేసు నెక్స్ట్ వచ్చే వేకెన్సీకి ఏమైనా చేంజెస్ కనిపించని చెప్పి నేనైతే అనుకుంటాను. అది చూద్దాం ఏమవుద్దో. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ హీరింగ్ అయితే చూడండి 22 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే 28 మార్చ్కి అయితే హీరింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఇదండి అప్డేట్, అర్థమైంది కదా. చాలామంది మన కామెంట్స్ అసలు అడుగుతుంటారు అసలు ఏంటన్నా కోర్టు కేసు అని చెప్పి అది వీడియో పెట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పి అయితే ఇదనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది. మేబీ ఇప్పుడున్న నోటిఫికేషన్లో అయితే చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు, చేంజ్ చేయరు కూడా. ఎందుకంటే
ఆల్రెడీ దీని యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ కూడా త్వరలోనే ఒక 5 monthsలో ఎగ్జామ్స్ కూడా పెట్టేస్తారు కాబట్టి దీని యొక్క ప్రాసెస్ అయితే చేంజ్ చేసే అవకాశాలు అయితే లేదనమాట. ఎందుకంటే మనకి అంతకుముందు కర్ణాటకలో ఏదో నోటిఫికేషన్ సంబంధించి ఇదే విధంగా అయిందంట. ఇది కూడా ఇదే నోటీస్ అంటే ఇది ఒక పెద్ద, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఒక పెద్ద నోటీస్ ఇది. ఈ నోటీస్లో నేను కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది స్క్రీన్ షాట్ తీసి మీకు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో వేరే కేసు ఆధారంగా తీసుకొని ఇది నోటీస్ కోర్టు కేసు అయితే వేయడం అనేది జరిగిందనమాట. ఓకే, కర్ణాటకలో ఇదే విధంగా దీనికి తేజస్ సంబంధించింది అయితే కోర్టు కేసు వేసారంట. అక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు మీరు వన్స్ నోటీస్ అనేది ఇచ్చిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏటమటుగా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉండదని చెప్పి అయితే అప్పుడు సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగిందనమాట. ఇది అది అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనకి గ్రూప్ డి మీద అదే ఆధారంగా తీసుకుని వీళ్ళు అనేది కోర్టు కేసు అనేది ఐటీఐ మాకు కావాలి, 10th రిమూవ్ చేయండి ఓకేనా, రీసెంట్గా అనేది కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇదండి ఆఫీషియల్కి సంబంధించింది అయితే చూడండి. ఇక్కడ మీకు సంబంధించింది లాయర్స్ ఎవరు, ఆనరబుల్ మినిస్టర్ చూడండి, జస్టిస్ ఎవరు, అన్నీ కూడా ఇవన్నీ మీకు అనేది డిస్ప్లే అవుతుంది. ఇది ఒకసారి చూడండి అలాగా. అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడైతే చేంజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇన్ కేస్ చేంజ్ అయితే ఫ్యూచర్లో చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడైతే ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మీరు ఏం చేస్తారంటే ఇటువంటివన్నీ మీరు పట్టించుకోకుండా 10th మీద అప్లై చేస్తే 10th మీద అయితే 10th వాళ్ళు చదువుకోండి. ఐటీ మీద అప్లై చేస్తే ఐటీ అప్రెంటిస్ మీరైతే ఫస్ట్ చదువుకోండి ఓకేనా. ఇటువంటి వీటి మీద మీరైతే కాన్సన్ట్రేషన్ చేసి డీమోటివేట్ అయితే అవ్వకండి ఓకేనా. ఇదే చిన్న అప్డేట్ మీకు అవ్వాలని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాను. అంతేగాని చాలామంది నాకు అడిగారు ఇప్పటి నుంచి ఒక 2-3 weeks నుంచి అయితే వీడియో చేయి అంటాను ఓకేనా. ఎందుకంటే నేను చేయలేదు చాలామందికి ఓకేనా. అందువల్ల ఎన్నో రోజుల తర్వాత ఈ పైన వీడియో చేయడం అనేది జరిగింది ఓకేనా. అయితే ఫైనల్ కూడా ఇంకొకసారి చెప్తాను నేను ఏంటంటే మీరైతే ఆఫ్టర్ వీడియో తర్వాత చాలామంది నేను ప్రీవియస్ ఇయర్లు కూడా చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే చాలామంది కామెంట్స్ అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం జరిగింది ఓకేనా, మరీ దారుణంగా పెట్టడం జరిగింది ఓకే. నేనైతే చెప్తాను ఐటీఐకి అయితే నేను సపోర్ట్ చేయట్లేదు, 10th వరకు కూడా నేను సపోర్ట్ చేయట్లేదు ఓకే. మాకు ఏంటంటే అందరూ ఒకటే, అందరూ మా సబ్స్క్రైబర్స్ అనమాట ఓకేనా. ఏదో చిన్న అప్డేట్ వచ్చింది అప్డేట్ చేస్తాను ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్టర్ 28 తర్వాత ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే 28 అయితే ఫైనల్ హియరింగ్ అయితే ఉంది కదా, 28 తర్వాత నేను మీకైతే ఏదైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చేస్తాను ఓకేనా. అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న వరకు అప్డేట్ ఏంటంటే ఇప్పుడున్న 2024 నోటిఫికేషన్ అయితే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏం లేవు, కనిపించట్లేదు కూడా. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిపోయిన తర్వాత, అప్లికేషన్ ప్రాసెస్ క్లోజ్ అయిన తర్వాత ఏంటంటే చేంజ్ చేసే ఛాన్సెస్ అనేది లేదనమాట. అదొక రూల్ కూడా ఓకేనా, అదొక రూల్ కూడా. చూద్దాం ఇన్ కేసు ఏమవుతుందో, అసలు ఏంటి జరుగుతుంది కోర్టులు అని చెప్పి అయితే ఓకేనా. మీరైతే మీ స్టడీస్ మీద మీరైతే ఫోకస్ చేయండి. చూద్దాం 28 March 2025 మరొక 6 daysలో ఏమవుద్దని చెప్పి ఒకసారి చూద్దాం. 6 daysలో మీకైతే నేను మళ్ళీ ఇదే విధంగా వీడియో అయితే నేను చేసేది మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.